ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 25వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి ఏకాదశి జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 7:25 నుండి జనవరి 25వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 8:32 వరకు. తదుపరి తిథి బహుళపక్షం ద్వాదశి జనవరి 25వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 8:32 నుండి జనవరి 26వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:55 వరకు. నక్షత్రం అనురాధ జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 5:08 నుండి జనవరి 25వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:07 వరకు. తదుపరి నక్షత్రం జ్యేష్ఠ జనవరి 25వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:07 నుండి జనవరి 26వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 8:26 వరకు. కరణం భవ జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 7:25 నుండి జనవరి 25వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8:04 వరకు. భాలవ జనవరి 25వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8:04 నుండి అదే రోజు రాత్రి 8:32 వరకు. కౌలవ జనవరి 25వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 8:32 నుండి జనవరి 26వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 8:49 వరకు. వారము శనివారము సూర్యోదయము ఉదయం 6:53 సూర్యాస్తమయము సాయంత్రం 6:03 చంద్రోదయము జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:59 చంద్రాస్తమయము జనవరి 25వ తేదీ మధ్యాహ్నం 2:09 రాహుకాలం ఉదయం 9:40 నుండి 11:04 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:52 నుండి 3:16 వరకు. గుళికా సమయము ఉదయం 6:53 నుండి 8:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:07 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 1:01 నుండి 2:42 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:06 నుండి 12:50 వరకు. అమృతకాలము రాత్రి 11:08 నుండి అర్ధరాత్రి 12:49 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. సూర్యరాశి మకర రాశి జన్మరాశి చంద్రుడు వృశ్చిక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవ్వండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. శనివారం నాడు అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అదే శనివారం రోజున జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే గనక పనుల్లో ఆటంకాలు వస్తాయి. కాబట్టి ఉదయం 7 గంటల తర్వాత పని మీద వెళ్లేవారు నేతిలో ముంచిన చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. ఈ బుధుడు మకరంలో శనీశ్వరుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని ముఖ్యమైన పనులను చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రం ఉదయం 7:07 వరకు ఉంది కాబట్టి ఈ సమయంలో నామకరణం అన్నప్రాసన చెవులు కుట్టించే కార్యక్రమాలు చేసుకోవచ్చు. 7:07 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది కాబట్టి ఆ సమయంలో కోర్టు పనులను చూసుకోవచ్చు. మన వైపు న్యాయం ఉంటే గనక ఎదుటి వారితో గొడవపడైనా సరే విజయం సాధించేటందుకై ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవడానికి, సర్జరీలు చేయించుకునేటందుకు, గురువుల దగ్గర మంత్రోపదేశాలు మంత్ర విద్యలు లాంటివి నేర్చుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలంగా ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారందరికీ కూడా వర్తిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారికి వాహన సౌఖ్యం ఉంది. 2 వీలర్ ని గాని 4 వీలర్ ని గాని కొనుక్కోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈ రోజు కొనుక్కునే యోగం అయితే ఉందని చెప్పవచ్చు. వాహనం కొనుగోలుకై కావలసిన ధనాన్ని కూడా సేకరించుకుంటారు. వృషభ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపేటందుకై ప్లాన్ చేసుకుంటారు. జీవిత భాగస్వామితో బహిరంగంగా మాట్లాడాల్సి ఉంటుంది. భావాలను పంచుకోవడం మీ సంబంధంలో సామరస్యాన్ని తీసుకొస్తుందని గుర్తుంచుకోండి. ఏదైనా సమస్య ఉంటే తెలివిగా మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుకోండి. ఏ సమయంలోనైనా సరే చిన్న చిన్న వివాదాలను పట్టించుకోకండి. దీనివలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అది మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావాన్ని కూడా చూపుతుంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం లాంటివి మీ దినచర్యలో చేర్చుకోండి. తగినంత నిద్ర మరియు విశ్రాంతి మీ శక్తిని పెంచుతుంది. జీవిత భాగస్వామితో ఈ రోజు కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళవచ్చు. ఈ రోజు వాతావరణంతో మీరు పూర్తిగా ఆనందిస్తారు. మీ భాగస్వామి నుండి కూడా మీరు ప్రేమను పొందుతారు. అదేవిధంగా వృషభ రాశి వారికి ఈ రోజు మనోబలం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. విద్య లేదా పోటీ కారణంగా కొంత ఒత్తిడికి లోనవుతారు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు విలాసాలు మరియు సుఖాలపై శ్రద్ధ వహించే రోజుగా ఉంది. ఇంటికి ఒక కొత్త గెస్ట్ కూడా వస్తారు మరియు ముఖ్యమైన చర్చలలో కూడా మీరు ఈ రోజు పాల్గొంటారు. ఇంటి అలంకరణపై కూడా శ్రద్ధ చూపుతారు. ప్రియమైన వారితో మీరు ఈ రోజు సమయం గడపడం వలన మీ రోజు బాగుంటుంది. ఏదైనా పార్టీకి కూడా ఈరోజు మీరు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా మీ ఇంట్లో లేదా కుటుంబంలోనో పార్టీని మీరు నిర్వహించుకోవచ్చు. వృషభ రాశి వారు ఈరోజు ఎవరైనా ఒకరి మాటల వలన బాధపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకండి. మీ పని ఏదో అది మాత్రమే మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు మంచి చేయడానికి ఒకరి కోసం ప్రయత్నిస్తున్నా కూడా అది మీకు చెడుగానే ఎదురవుతుంది. కాబట్టి ఒకరికి మంచి చేయాలి అనే ఆలోచన కూడా మీరు రానివ్వకండి. కేవలం మీ పని మాత్రమే మీరు చూసుకోండి. ఇది మీకు అన్ని విధాలా మంచిది. అదే విధంగా ఈ రోజు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటందుకై కూడా ప్రయత్నిస్తున్నారు. కావున మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మీరు వేసే ప్రతి అడుగు కూడా ఆలోచనాత్మకంగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగానే ఉంది. కానీ పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల నుండి సలహాను తీసుకోండి. వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించి ఏదైనా పని గురించి ఆలోచన చెందుతున్నట్లయితే ఎవరైనా ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహాను తీసుకోవాలి. కొత్త దృక్పథంతో లక్ష్యాలపై దృష్టి పెట్టండి. చింతన అస్సలు చేయకండి. మీ వ్యాపార ప్రణాళికలు అన్ని ఫలిస్తాయి. కార్యాలయ రంగంలో ఉన్నవారు పై అధికారుల నుండి సహాయాన్ని పొందుతారు. అసంపూర్తిగా ఉన్న పనులను పునః ప్రారంభించేటందుకు ఈరోజు ప్రయత్నిస్తారు. పనిలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. చాకచక్యం మరియు సహనంతో పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రశాంతంగా ఉండి పరిష్కారాన్ని కనుగొనండి. మీ ప్రశాంతతే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. కొత్త ప్రణాళికలను పరిగణించండి. మీకు సహకారంగా ఉంటుంది. వేసే ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయండి. మోసాలను నివారించేటందుకు ప్రయత్నించండి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. సలహాలు తీసుకునేటప్పుడు కూడా సలహాలు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. ఒకరి మద్దతు పొందడానికి ప్రయత్నించండి. అవగాహనతో మాత్రమే విషయాలు పరిష్కరించబడతాయి అని గుర్తుంచుకోండి. ఏదైనా సంబంధానికి అవును అని చెప్పే ముందు పరిశోధన చేయండి. అవివాహిత వ్యక్తుల వివాహం గురించి చర్చలు కొనసాగవచ్చు. వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారానికి సంబంధించి కొత్త కస్టమర్లను జోడించడానికి డిజిటల్ ప్రకటనల సహాయాన్ని తీసుకుంటారు. సామాజిక స్థాయిలో మీ పని మీ గౌరవాన్ని ఈరోజు పెంచుతుంది. కార్యాలయంలో పనిచేసే మీ సామర్థ్యం మిమ్మల్ని కొత్త శిఖరాలకు తీసుకువెళుతుంది. సమతుల్యమైన మానసిక స్థితిలో మీరు మంచి అనుభూతిని చెందుతారు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు తమ భాగస్వామితో సామరస్యాన్ని కొనసాగించడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరికొంతమంది వృషభ రాశి వారికి ఈరోజు తమ జీవిత భాగస్వామి వలన చిన్న చిన్న మార్పులు చేర్పులు మీ జీవితంలో జరుగుతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాల కారణంగా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. శత్రువుల మీద కూడా విజయాన్ని సాధిస్తారు. శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ప్రతి అంశంలోనూ మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. భూమి, గృహము, ఫ్లాట్స్ లాంటివి కొనుగోలు చేసే ప్రయత్నాలు ఏవైనా ఉంటే అవి కూడా ముందుకు సాగుతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఖర్చులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కెరియర్ పరంగా చూసుకుంటే ఈ సమయంలో చక్కటి ఎదుగుదల ఉంటుంది. శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు కాబట్టి శనేశ్వరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని మరియు శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసా పఠించాలి. శనివారం నాడు శనేశ్వరుడితో పాటు రాహువు కూడా గ్రహాధిపతి కాబట్టి రాహు యొక్క అనుగ్రహం కొరకు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో దర్శించాలి. శ్రీ దుర్గా సప్తశ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తం పఠించాలి. శనివారం నాడు వికలాంగులకు, పెద్దవాళ్లకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేయండి. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేయకండి. గ్రహబలం కొరకు శనివారం నాడు నలుపు రంగు దుస్తులు, ముదురు నీలం రంగు దుస్తులు మరియు ఏ ఇతర ముదురు రంగు దుస్తులైనా ధరించవచ్చు. శనివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. వస్తు వాహనాలు లభిస్తాయి. ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.